గత 6 నెలల్లో నిఫ్టీ తన పెట్టుబడిదారులకు దాదాపు 12% రాబడందించింది. అయితే ఈ కాలంలో ప్రభుత్వ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న బీఎస్ఈ, పిఎస్యు ఇండెక్స్ దాదాపు 40% గణనీయమైన జంప్ చూసింది. అంటే మొత్తం మార్కెట్తో పోలిస్తే ప్రభుత్వ కంపెనీల షేర్లలో బలమైన పెరుగుదల కనిపించింది. కాబట్టి పిఎస్యు షేర్లలో ఈ ర్యాలీ వెనుక కారణం ఏంటి? ఈ ర్యాలీ ఎంతవరకు నిలకడగా ఉంది? పిఎస్యు షేర్లను కొనుగోలు చేయడానికి ఇది మంచి టైమా? ఎస్. అయితే ఇక్కడ ఎక్కడ కొనాలి అన్నది ఒకసారి చూద్దాం. గత 6 నెలల్లో ప్రభుత్వ కంపెనీల ఇండెక్స్ దాదాపు 40% వృద్ధిని నమోదు చేసింది. బ్యాంకులను మినహాయించి ఈ కాలంలో దాదాపు 8 ప్రభుత్వ కంపెనీల షేర్లు 100% లేదా అంతకంటే ఎక్కువగానే పెరిగాయి. ఈ కంపెనీలు రెట్టింపు కంటే ఎక్కువ రాబడిని అందించాయని ఇది చెప్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గుజరాత్ గ్యాస్ అనే ఒక స్టాక్ మాత్రమే గత 3-6 నెలల్లో ప్రతికూల రాబడులనిచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, పిఎస్యు లేదా ప్రభుత్వ కంపెనీ షేర్లు వేగంగా పెరగడానికి కారణం ఏంటి? ప్రభుత్వ కంపెనీలకు చెందిన పిఎస్యు ఇండెక్స్ షేర్లు కొన్నేళ్లుగా మెరుగైన పనితీరుని కనబరుస్తున్నాయి. దీనికి కొన్ని విషయాలు కారణమని చెప్పొచ్చు. మొదటిది, ఈ స్టాక్లు చాలా కాలంగా బాగా పనిచేయలేదు కాబట్టి వాల్యుయేషన్ అందుబాటులో ఉంది. పైగా వాటితో పోలిస్తే వాటి వాల్యుయేషన్లు చీప్గా ఉన్నాయి. రెండవది, అండర్ ఓనర్షిప్లో ఉంది. ఇది పెద్ద సంస్థాగత పెట్టుబడిదారుల చేత తక్కువ హోల్డింగ్ని సూచిస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం తన దృష్టిని సామర్థ్య విస్తరణ, వ్యయాన్ని పెంచడం చేసింది. అది కూడా ముఖ్యంగా తయారీ అలాగే మౌలిక వసతుల రంగంలో చేసింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలకు గణనీయమైన లాభాలు వచ్చాయి. అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు విద్యుత్, రైల్వేలు, మౌలిక సదుపాయాలు, మూలధన వస్తువులు, రక్షణ లాంటి రంగాలలో దేశీయ కంపెనీలకు ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ ఫోకస్ వల్ల ఈ కంపెనీల ఆర్డర్స్ బుక్ పెరిగాయి. వాల్యూమ్ గ్రోత్ కూడా కనిపించింది. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వ షేర్ల ఇండెక్స్ లో బ్రేక్అవుట్ వచ్చిందని స్వస్తిక్ ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా సూచిస్తున్నారు. భారతదేశం దిగుమతిదారి స్థాయి నుంచి మొబైల్ ఫోన్, రక్షణ రంగాలలో నికర ఎగుమతిదారుగా ఎదిగింది. దేశీయ కంపెనీలు తయారు చేసే ఉత్పత్తులపై ప్రభుత్వం దృష్టి సారించడం, వారికి మేలు చేయడం ప్రారంభించింది. పిఎస్యు షేర్లలో ర్యాలీ స్థిరత్వం గురించి కూడా ప్రశ్న వస్తోంది. బబుల్ లాంటి పరిస్థితి వచ్చే వరకు స్టాక్ మార్కెట్లో బుల్ రన్ కొనసాగుతుందని సంతోష్ మీనా అంటున్నారు. ప్రస్తుతం అటువంటి బబుల్ ఏమీ లేదు. మార్కెట్లో ర్యాలీ కనీసం మే 2024 వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక 2025 వరకు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందని, మౌలిక సదుపాయాలు, శక్తి, మూలధన వస్తువులు, ఆర్థిక రంగంలో కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. సంతోష్ మీనా ప్రకారం పిఎస్యు రంగంలో డివిడెండ్ చెల్లించే కంపెనీలలో కనీసం 1-2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టడం మంచిది. ప్రత్యేకించి బ్యాంకింగ్లో ఎస్బీఐ, హెచ్ఏఎల్, బీఈఎల్, బీహెచ్ఈఎల్, రక్షణలో పిఎఫ్సి, ఆర్ఈసి, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ లాంటి సంస్థలలో పెట్టుబడి పెట్టాలన్నారు. రైల్వే రంగంలో ఐఆర్ఎఫ్సి, ఆర్వీఎన్ఎల్, ఐఆర్సీటీసీ వంటి సంస్థలలో ఇన్వెస్ట్ చేయాలని ఆయన ప్రత్యేకంగా సిఫార్సు చేస్తున్నారు. అధిక నాణ్యత లేని ఐఎఫ్సిఐ వంటి షేర్లను నివారించాలని ఆయన సూచించారు. ఈ షేర్లు ఇటీవల గణనీయమైన వృద్ధిని చవిచూశాయి. 15-20% ప్రాఫిట్ బుకింగ్ ఉన్నా ఆశ్చర్యం లేదు. ఎవరైనా 2-3 ఇయర్స్ హారిజన్ కలిగి ఉంటే అతను ఎంచుకున్న పిఎస్యు షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టొచ్చు.